హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద అందర్ మినీ బ్లాగ్. ఏంటి పొద్దున్నే బిర్యానీ చేసుకున్నాను అనుకుంటున్నారు కదా. ఈ బిర్యానీ ఇప్పుడు చేసింది కాదు, వెడ్నెస్డే ఎప్పుడో చేశాను. కానీ ఈరోజు అయితే పోస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే లాస్ట్ వీక్ సండే కూడా ఎగ్ బిర్యానీ పోస్ట్ చేశాను. ఆ వీడియో సండే పోస్ట్ చేయడం వల్ల అందరు నాన్ వెజ్ వండుకుంటారు కాబట్టి కొంచెం వీడియో ఎక్కువ వ్యూస్ వచ్చాయి. అందుకే ఈరోజు ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, మనకు చికెన్ మ్యాగ్నేట్ చేసుకోవడానికి టైం లేనప్పుడు ఇలా ఈ ప్రాసెస్లో చేసుకోండి. అయితే చికెన్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా మరిగిన తర్వాత అయితే చికెన్ ముక్కలు అయితే వేసుకోవాలి. ఆ వెంటనే చికెన్ ఒక 5 minutes ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలి. మనకి చికెన్లోంచి వాటర్ అంతా పైకి వచ్చేసిన తర్వాత సాల్ట్ వేసుకొని, ఇక చూసారా చికెన్ అంతా కుక్ అయిపోయింది. కుక్ అయిపోయిన తర్వాత ఒక స్పూన్ చికెన్ మసాలా, ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ ధనియాల పొడి, 2 spoons కారం అయితే వేసుకోవాలి. చికెన్ మ్యాగ్నేట్ చేసుకోవడానికి టైం లేదు, కానీ నిజంగా ఈ ప్రాసెస్లోనే నిజంగా టేస్టీగా వచ్చింది. నిమ్మకాయ ఆప్షనల్ మాత్రమే, ఎందుకేసాను లాస్ట్లో చెప్తాను చూడండి. అలానే కరివేపాకు మాత్రం మస్ట్ అండ్ షుడ్గా వేసుకోండి, ఫ్రైలోని మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. నెక్స్ట్ బిర్యానీ ప్రాసెస్ వచ్చేసి యాజ్ యూజువల్ ఫస్ట్ ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అయితే వేసుకోవాలి. ఇందాక నేను నిమ్మకాయ ఆప్షన్ అని చెప్పాను కదా, నేను నిమ్మకాయ ఎందుకు వేసానంటే చికెన్ ఫ్రైలో కొంచెం సాల్ట్ ఎక్కువ అయిపోయింది. మనకి ఎప్పుడైనా సరే కొంచెం సాల్ట్ ఎక్కువ అయిపోతే కొంచెం నిమ్మకాయ పెట్టుకుంటే సాల్ట్ అంతా కూడా కొంచెం తగ్గుతుంది. మాకు ఆ రోజు చికెన్ మ్యాగ్నేట్ చేసుకుని టైం లేదు, ఎందుకంటే మా హస్బెండ్ తెచ్చినప్పటికే 8 అయిపోయింది. నార్మల్గా తను నూడిల్స్ తెస్తానని చెప్పి వెళ్ళాడు, కానీ ఇప్పుడు గ్యాస్ ఇబ్బంది వల్ల ఫుల్ ఎక్కువ రేట్లు అయిపోయాయంట. ఇంకెందుకని చెప్పి 100 rupees చికెన్ అయితే తెస్తాడు. టమాటోస్ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా, కొంచెం ధనియాల పొడి అయితే వేసుకొని రైస్ అయితే వేసుకోవాలి. 1 cup ఆఫ్ రైస్కి అయితే 2 glasses ఆఫ్ వాటర్ అయితే వేసుకోవాలి. నార్మల్ రైస్తో చేశాను నేను ఆ రోజు. ఇక చూసారు రైస్ అంతా కూడా 90% కుక్ అయిపోయిన తర్వాత మనం చికెన్ ఫ్రై పట్టుకునేలా బిర్యానీ మీద వేసేసుకోవడమే. ఈ చికెన్ ఫ్రై వచ్చేసి మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ కలపకుండా చేయడం వల్ల బాగుంది. కలిపేసి చేస్తే పెద్దగా ఫ్లేవర్గా అనిపించలేదు నాకు. ఫైనల్గా లాస్ట్ కొత్తిమీర వేసి ఒక 5 minutes పాటు లో ఫ్లేమ్లో అలా స్టవ్ మీద ఉంచేస్తే చికెన్ బిర్యానీ అయితే రెడీ. నిజంగా చెప్తున్నాను, చాలా అంటే చాలా బాగుంది. అంటే మసాలాలు అవి ఎక్కువ వేసుకోలేదు పిల్లల కోసం అని చెప్పి, స్పైసీగా లేకుండా టేస్టీగా అయితే ఉంది.